నమస్తేనండి. ఇవాళ బీరకాయ శనగపప్పు కర్రీ. దానికి కావలసిన వస్తువులు: బీరకాయ చెక్కు తీసి చేదు లేకుండా చూసుకొని సన్న ముక్కలు కోసి పెట్టుకోండి. 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోండి. ఒక అంత ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపప్పు, నూనె, లవంగాలండి. ఒక 5 లవంగాలు కొట్టి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోండి తగినంత. దీనికి కూడా అండి కొంచెం ఎక్కువే పట్టుద్ది, బాగుంటుంది ఎక్కువ వేస్తే. కొంచెం వేసి ఆయిల్ వేడెక్కినాక లవంగాలు కొట్టి పెట్టుకున్నామే ఆ లవంగాలు వేసేయండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు లాగాలి కదండి. బాగా మధ్యన కదిలిస్తూ బాగా ఎర్రగా వేగాలండి. కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక కొంచెం తాగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. అందుకే శనగపప్పు వేస్తున్నాం కదండి, గ్యాస్ అది ఏమి ఉండదు, టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం బాగా వేగండి. పచ్చెనగపప్పు అండి 1 గంట ముందు నానబెట్టుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. అవి ఇప్పుడు వేసేయాలి. ఇట్లా బాగా ఒక 5 నిమిషాలు బాగా వేగనింది. మగ్గుద్ది శనగపప్పు. ఇచ్చినాక నేను 1/2 కేజీ తీసుకున్నానండి బీరకాయలు, 2 టమోటాలు తీసుకున్నాను. వేసి ఇందాక ఉప్పు, ఉల్లిపాయ వరకు వేసామండి. ఇప్పుడు కూరకు కూడా సరిపడే అంత ఉప్పు, పసుపు వేసుకొని, బీరకాయలో నీళ్ళు వస్తాయి కదండి, చూసుకొని దాన్ని బట్టి ఎక్కువగా రాకపోతే కొద్దిగా పోసుకోవాలి. ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదండి, బాగా వస్తే సరిపోద్ది. రాకపోతే ఇప్పుడు బీరకాయల్లో కూడా నీళ్ళు ఇదివరకులాగా రావట్లేదండి. అందుకని ఒకట్లా కలిపి కాసేపు మగ్గనిచ్చి చూసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇలా మూత పెట్టుకొని తీసి మధ్యన కలుపుకుంటూ ఉండండి. ఈరోజు కొంచెం బీరకాయలో నీరు వచ్చిందండి. ఒక్కోసారి కొన్ని బీరకాయలకి నీరు రాకపోతే కొద్దిగా పోసుకోవాలండి, ఉడుకుతుంది. ఇలా బాగా మీడియం ఫ్లేవర్లో పెట్టి బాగా రావు. ఇదండి ఈ కూర చారులోకి, సాంబార్లోకి, పప్పులుసులోకి నంచుకుంటే చాలా బాగుంటుందండి. కలిపి కూడా తినచ్చు. నేను సాధ్యమైనంతవరకు మసాలాలు తగ్గించే చూస్తానండి. దీనిలో కూడా 2 లవంగాలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మూత తీసి ఇట్లా అంతా బాగా నీళ్ళని ఇంకిపోయి ఆయిల్ బాగా పైకి వచ్చేటప్పుడు కారం వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి వేసున్నాం కదండి, బీరకాయ కూర ఎంతో కాదు కదా, కారం చూసేసుకోండి. ఈ శనగపప్పు కూడా మరి మెత్తగా పప్పులాగా ఉడకకూడదండి, ఉడికితే బాగోదు.
పప్పుగా కొంచెం నోటి దగ్గర తగిలితే బాగుంటుంది. ఇదండి ఎవరివైనా తినచ్చు. ఎందుకంటే ఈ పచ్చని పప్పు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి గ్యాస్ అది ఏం రాదు. ఎవరమైనా చక్కగా నంచుకోవచ్చు కూరలని. కలుపుకున్నా కూడా బాగుంటుందండి. చారులో బాగా వేడి అన్నంలో చారు వేసుకొని నంచుకున్నా, పప్పులు వేసుకుని నంచుకున్నా బాగుంటుందండి. ఇలా బాగా దగ్గరికి రావాలి. ఆయిల్ పైకి వచ్చేటట్టు ఉండాలి. నీరుగా దించితే మళ్ళీ టేస్ట్ బాగోదండి. ఇట్లా ఆయిల్గా బాగా దగ్గరికి వచ్చేసి బాండీలో అలా దగ్గరికి రావాలి. ఇదిగోండి ఇట్లా బాగా దగ్గరికి రానిచ్చి కూర ఇక కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. లేదు కాబట్టి నా దగ్గర నేను వేయట్లేదు. స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. ఇదండి మామూలు పచ్చి రొయ్యలు కూడా వేసి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పచ్చి రొయ్యలు ఎలా వేస్తారంటే ఉల్లిపాయ పచ్చిగా వేయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అప్పుడు పచ్చి రొయ్యలు వేసే పని అయితే లవంగాలు అక్కర్లేదండి. అది పచ్చి రొయ్యలు వేసి బాగా యాగనిచ్చి నీరంతా పోయినాక అప్పుడు బీరకాయ టమాటా వేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ శనగపప్పు వేసుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తేలిగ్గా నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది, తేలిగ్గానూ ఉంటుంది. నాన్ వెజ్ తిన్నోళ్ళు ఇలా చేసుకోవచ్చండి. దీనిలోని ఇంక 2 టమోటాలు కానీ ఎక్కువ వేస్తే చపాతీలకు కూడా పనికొస్తుంది. నేను సాధ్యమైనంత వరకు మసాలాలు తక్కువగానే చూస్తానండి, తేలిగ్గా జీర్ణమయ్యేటట్టు. ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమవుతుంది.